అందరికీ నమస్కారం అండి. నిన్న తిరుమలలో జరిగినటువంటి ఈ తొక్కిసలాటకు సంబంధించి మనము నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు నిన్న ఏం జరిగింది తిరుమలలో అంటే, క్యూ లైన్‌లో నిలబడినటువంటి ఒక ముసలావిడికి విపరీతమైనటువంటి ఆ ఒత్తిడి వల్ల, అంటే జనాలు విపరీతంగా రావడంతో ఆ క్యూ లైన్‌లలోకి వేలాది సంఖ్యలో ఆ క్యూ లైన్‌లోకి రావడంతో ఒక ముసలావిడికి ఊపిరి సరిగా ఆడకపోవడంతో అక్కడే గస్తీ కాస్తున్నటువంటి డీఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారు ఆవిడ్ని బయటికి తీసుకొని వద్దామన్నటువంటి ప్రయత్నంలో గేట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ చేయడం ద్వారా ఏమైందంటే, వెనకలున్నటువంటి మిగతా భక్తులంతా కూడా టోకెన్లు ఇస్తున్నారు కావచ్చేమో, అందుకే గేట్ ఓపెన్ చేశారు అని ఒక్కసారిగా తోసుకోవడం జరిగింది. తోసుకునే ప్రాసెస్లోనే తొక్కిసలాట అనేది జరిగింది. ఇక్కడ తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే మొత్తానికైతే జరగాల్సిన నష్టం అయితే జరిగింది. తర్వాత ఈ ఘటనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాట్లు అన్నీ జరిగాయి, అన్నీ సవ్యంగానే జరిగాయి, కానీ ఎక్కడో లోటు జరిగింది, దాని ద్వారానే ఈ ఘటన అనేది, ఇంత నష్టం అనేది మనము ఈరోజు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన కూడా చింతించడం జరిగింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు కానీ, అలాగే రాహుల్ గాంధీ గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఈ అంశాన్ని ముందర పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని రాక్షస సంతతికి చెందినటువంటి మనుషులు, వాళ్ళను ఇంకా ఏమని పిలవచ్చు అంటే, మనము వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పేసి వాళ్ళను పిలుచుకోవచ్చు అనమాట. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, వీళ్ళు రాక్షస సంతతికి చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు మానవ జన్మలు ఎత్తినోళ్ళు కాదు, వీళ్ళు రాక్షసులు. ఇంత కఠినమైన పదాలను నేను ఈ వైసీపీ వాళ్ళను మాట్లాడుతున్నానంటే, ఎక్కడైనా ఒక దుర్ఘటన అనేది జరగడం అనేది ఎవరు కోరుకునే లేదంటే కావాలనో చేసేది ఉండదు. ప్రమాదం అని మనం ఎందుకు అంటామంటే, అనుకోకుండా జరుగుతుంది కాబట్టి దాన్ని ప్రమాదం అంటాం. ఇంటెన్షనల్ గా కావాలని ఎవరిని కూడా చంపేయాలని చెప్పేసి ఏ ప్రభుత్వం కూడా అనుకోదు. ఇప్పుడు మీకు ఉదాహరణకు కుంభమేళా ఉంది. కుంభమేళాలో లక్షలాది మంది వస్తారు కుంభమేళా. అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగింది అనుకోండి, జరగలేదు, జరగకూడదని కూడా కోరుకుందాం, కానీ అక్కడ ఏదైనా దుర్ఘటన జరిగింది అనుకుందాం, అక్కడ జరిగిన దుర్ఘటనకి ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేదంటే ఇప్పుడు పూరి ఉంది ఒరిస్సాలో, పూరి జగన్నాథ్ రథయాత్రకి మనందరికీ తెలుసు కొన్ని లక్షలాది మంది వస్తారు. ఆ ప్రభుత్వాలు కూడా దానికి తగినట్టుగానే ఏర్పాట్లన్నీ చేస్తాయి, కానీ అక్కడ ఎటువంటి ప్రమాదం జరగదు అని చెప్పేసి మనం ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం కదా. సో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో ఏం జరుగుతుందో తెలియదు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే వాటినే మనం ప్రమాదాలు అంటాం. నిన్న తిరుపతిలో జరిగింది కూడా ఇటువంటి ఒక ప్రమాదమే, కానీ దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఇది కంప్లీట్ గా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్య అని రాష్ట్ర ప్రభుత్వానికి బురద జల్లే ప్రయత్నం అయితే ఈ వైఎస్ఆర్సీపీ సైకో మూక ప్రయత్నం చేస్తుంది నిన్నటి నుంచి. నాకు అర్థం కాదు, ఎంత శవాల పక్కన పుట్టినటువంటి పార్టీ అయితే మాత్రం, ఎంత శవాల కోసం వెతికేటటువంటి పార్టీ అయితే మాత్రం, ఎంత రాజకీయం చేసేటటువంటి పార్టీ అయితే మాత్రం కాక, ఇలా దేనికి పడితే దాన్ని, ఎలా పడితే అలా శవం కనిపించడం ఆలస్యం, దాన్ని తీసుకొని వచ్చి రాజకీయం చెయ్యాలి అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ మనుషులకు ఎందుకు వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎక్కడ కనపడినా దాన్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడుకి ఆపాదించేయాలి, దాన్ని తీసుకొని వచ్చి పవన్ కళ్యాణ్కి ఆపాదించేయాలి, దాన్ని తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించేయాలి, దాన్ని తీసుకొని వచ్చి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఆపాదించేయాలి. ఎందుకు ఇంత రాజకీయాలు ఎందుకు మీకు? నాకు తెలియక అడుగుతాను. దానివల్ల ఏంటి మీకు ప్రయోజనం ఏంటి? మీరు ఇలాగే గతంలో రాజకీయం చేయడం వల్ల మీకు ముఖ్యమంత్రి పదవి వచ్చిందని చెప్పేసి ప్రతిసారి అలాగే చేస్తే సేమ్ మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు మా జగనన్న అని చెప్పేసి మీరు ఒక రకమైనటువంటి ఊహల్లో అపోహల్లో బతుకుతున్నారేమో. దయచేసి ఇటువంటి నీచమైనటువంటి అపోహల నుంచి మీరు బయటికి రావాలి ఖచ్చితంగా. ఎందుకు అంటే, ఒక్కసారి జరుగుతుంది ఏదైనా కానీ మ్యాజిక్. మీ విషయంలో ఆల్రెడీ ఆ మ్యాజిక్ జరిగిపోయింది. కోడికత్తితో పొడిపించుకున్నారనగానే జనాలు సింపతి చూపించారు. అలాగని చెప్పేసి 2024 ఎలక్షన్ల టైంలో మీరు గులకరాయితో కొట్టించుకుంటే సింపతి వచ్చిందా? రాలేదు కదా. ఇప్పుడు 2019లో బాబాయిని వేసేసారు మీ వాళ్ళే, అదందరికీ తెలిసిన విషయమే. అక్కడ
శవం దగ్గర నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడగానే సింపతి వచ్చింది, సీఎం పదవి వచ్చింది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఏ శవం దొరికితే ఆ శవంతో రాజకీయం చేయడం ద్వారా మాకు సింపతి వస్తుంది అని మీరు అనుకుంటే మీ అంతటి మూర్ఖులు ఇంకెవరు ఉండరు. ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు. ప్రతిసారి మీరు చెప్పేటటువంటి నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు నమ్మి మోసపోవడానికి, అపోహల్లో బ్రతకడానికి మీకంటే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అడ్డంగా తిని ప్రజల సొమ్ము కింద మీద తెలియక ఒళ్ళు మిన్ను కానక మీరు ఒక రకమైనటువంటి అపోహల్లో బ్రతుకుతూ ఉండడం వల్ల మీకు తెలియట్లేదు. కానీ రాష్ట్ర ప్రజలకైతే మాత్రం కంప్లీట్ గా క్లారిటీ ఉంది. వాళ్లకు ఎటువంటి అపోహలు లేవు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు. ఎక్కడ ఏం జరుగుతోంది, ఎలా జరుగుతోంది, దాని వెనకల ఏముంది పరిస్థితి అనేది వాళ్ళకు క్లారిటీ ఉంది. దయచేసి మీరు ప్రతిదాన్ని రాజకీయం చేయాలనే దుర్మార్గపు ఆలోచనలను అయితే మీరు పక్కన పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మేడం రోజా గారు, మీరు ఎంతటి దుర్మార్గమైనటువంటి పనులు చేశారో నగరి నియోజకవర్గంలో చిన్న పిల్లాడిని అడిగినా కూడా చెప్తారు. మిమ్మల్ని 2 సార్లు గెలిపించిన నగరి నియోజకవర్గం ప్రజలు ఎందుకు మిమ్మల్ని చీకొట్టి చెన్నైకి తరిమేశారో మీకే తెలుసు. మేము ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సోదరులు అని చెప్పేటటువంటి 2 వ్యక్తుల్ని ముందర పెట్టి నగరి నియోజకవర్గంలో చేసినటువంటి దుర్మార్గాలు ప్రజలకు తెలియనివి కాదు. మీరు ఒక షాడో ప్రభుత్వం నగరంలో నడిపారనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. తిరుమల వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని 100 కోట్లు మీరు సంపాదించారనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి నెల 3000 టికెట్లు తిరుమల దేవస్థానానికి సంబంధించి పర్యాటక శాఖకు వస్తే పర్యాటక శాఖ మంత్రిగా మీరుండి ఒక్కొక్క టికెట్ ని 3000 నుంచి 10,000 రూపాయలకు కూడా అమ్ముకున్నటువంటి దుర్మార్గురాలు మీరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి దొరికిందనే ఆనందం మొహంలో అంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే మీకు అసలు మీరు మనిషేనా, మీది అసలు మీరు మనిషి జన్మెత్తారా అనే డౌట్ కూడా మాకు వస్తుందండి. అంత ఆనందం ఎందుకు వస్తుందండి మీకు? నాకు అర్థం కావట్లేదు. అంత మొహంలో అంత ఆనందం ఎందుకు కనపడుతుంది నాకు అర్థం కావట్లేదు. మీ ఫేస్ ఒకసారి మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరు ఒకసారి చూడండి. మీ ఫేస్ లో ఎంత ఆనందం కనపడుతుందంటే అబ్బా మాకు దొరికేసినాయి. దాదాపు 7-8 నెలలు అవుతుంది ప్రభుత్వం ఏర్పడి. 8 నెలల పాటు మాకు పని లేదు, ఎక్కడా సేవలు దొరకట్లేదు, ఎక్కడా మేము రచ్చ చేయడానికి అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది, మంచి పరిపాలన చేస్తుంది అని బాధ మీలో ఉండేదేమో. ఈ ఘటన జరగడంతో మీలో ఉన్నటువంటి ఒక ఉన్మాది బయటికి వచ్చాడు. ఆ ఉన్మాది బయటికి రావడం కూడా మీరు గొప్ప నటీమని కదండి. సుమారు 200 సినిమాలకు పైగా చేసి ఉంటారు. ఏ సిచ్యువేషన్ లో ఏ విధంగా ఫేస్ లో హావభావాలు పెట్టాలనేది మీకు బాగా తెలుసుంటది కదా. ఇప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి మాటల్లో బాధ వ్యక్తీకరణ చేస్తున్నారే కానీ మొహంలో మాత్రం ఆనందం కనబడుతుంది. మీరు మాట్లాడుతుంటే మీ పదాలలో బాధ కనపడుతుందే తప్ప మీ మొహంలో అయితే మాత్రం చాలా ఆనందం కనపడుతుంది. ఎటువంటి ఆనందం అంటే ఒక రాక్షస ఆనందం కనపడుతుంది, ఒక ఉన్మాదపు ఆనందం కనపడుతుంది. ఎందుకు ఇంత సైకో ఆనందం? శవాలు దొరికితేనా ఆనందపడతారా? మీ నాయకుడికి శవం కనపడితే మొహం నిండా నవ్వు వస్తుంది. ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటుంటే మాత్రం ఏడుపు వస్తుంది ఆయనకి. అంటే ఎవరైనా సంతోషంగా ఉంటే ఈయన బాధపడతాడు, ఎవరైనా ఏడుస్తుంటే ఈయన ఆనందపడతాడు. అంటే ఆ పార్టీలో ఉన్నందుకు మీరు కూడా ఇలాగే తయారైపోయారా? సహవాస దోషం లాంటిది ఇది. దయచేసి మనుషులుగా బ్రతకండి. కొద్దిగైనా కానీ ఇంగిత జ్ఞానం ఉంటే దీన్ని రాజకీయ కోణంలో కాకుండా జరిగింది ఎక్కడ తప్పు అనేది మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఇష్టం వచ్చినట్టు భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే భగవంతుడు కూడా ఓడ్చరు.